నడివేసవి కాలం అందున రోళ్లు సైతం పగిలిపోయేంత మండుటెండలు బయటకు రావాలంటేనే భయపడిపోతాం. మరి ఇంత ఎండల్లో తిరుగుతూ ఎవరైనా సామాజిక సేవ చేస్తారా? అందులోనూ తమ పని మానుకొని సరిగ్గా ఇలాంటి పని చేస్తున్నాడు గుంటూరుకు చెందిన ఓ యువకుడు. ఇంతకీ కాకరేపే సమ్మర్లో అతను ఎలాంటి సేవ చేస్తున్నాడు? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. సొంత పని కొంత మానుకుని పొరుగువాడికి సహాయపడబోయన్న గురజాడ సూక్తిని గుంటూరుకు చెందిన ఓ యువకుడు మండుటెండల్లో పాటిస్తున్నాడు. ఇదిగో ఇతనే అతను. పేరు రాజమోహన్ రావు. కొరిటపాడు ప్రాంతానికి చెందిన ఇతను ఓ గ్యాస్ కంపెనీలో మెకానిక్. అందరిలా తమ పనేదో చూసుకుని సమయానికి ఇంటికి వెళ్లే రకం కాదు రాజమోహన్ రావు. మనిషే పుట్టిన తర్వాత ఏదో మంచి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అందుకే తనకొచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టి సామాజిక సేవకు శ్రీకారం చుట్టాడు. ఇతను చేసేదేంటంటే ఎర్రటి ఎండల్లో బాటసారుల దాహార్తిని తీర్చడం. దాహం తీర్చడం అంటే ఏదో చలివేంద్రం పెట్టి ఉంటాడులే అనుకుంటే మీరు పొరబడినట్టే. తానే స్వయంగా బైక్ పై తిరుగుతూ ఎండుతున్న జనం గొంతు తడుపుతున్నాడు. బైక్ పై వాటర్ క్యాన్ పెట్టుకుని ఇలా రోజు 4-5 గంటలైనా నీటిని సరఫరా చేస్తాడు. ప్రతిరోజు 5-6 క్యాన్ల నీటిని అందజేస్తాడు. ఇందుకోసం రోజుకు 300 రూపాయలు ఖర్చు అవుతాయి. వేసవి ప్రారంభం కాగానే రాజమోహన్ రావు ధర్మ చలివేంద్రం మొదలవుతుంది. జూన్ జూలై వరకు ఇది కొనసాగుతుంది. గత 2 ఏళ్లుగా ఇలాగే సేవ చేస్తున్నాడు ఇతను. ఎందుకిలా అంటే ఇలా సేవ చేయటంలోనే ఆత్మసంతృప్తి ఉందంటున్నాడు. నుంచి ప్రజలకు వాటర్ ఇవ్వాలని అనుకొని 2 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను. ఏదైనా మంచి పని చేయాలని అనిపించింది. ఇదైతే బాగుండిద్దేమో జనాలందరికీ ఇయటానికి అని చెప్పేసి ఈ బండి మీద పెట్టుకున్నాను. ఇది మంచి పని చేస్తే బాగుండే అనిపించింది. ఏదైనా దేవుడు చల్లగా చూస్తాడు. ఎలాంటి స్వార్థం లేకుండా నడి వేసవిలో దాహంతో అల్లాడుతున్న వారికి ఉక్కెడు మంచినీటిని అందిస్తూ దాహార్తిని తీర్చుతున్న రాజమోహన్ రావు నిజంగా ఎంతో మందికి ఆదర్శం. రవీంద్ర రెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.